ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి చిన్నయ్య? అది ఇది కాదు, నాతో ఇతను చెప్పాలా? అవునీషు, నీతో నిజం చెప్పాలి. తను చేసిన తప్పులకి కారణం ఎవరో చెప్పడానికి వచ్చాడనుకుంటా. నాకు తెలుసు చిన్నయ్య, ఆ తప్పులన్నీ నువ్వు చేయలేదు, నీ వెనుక ఎవరో ఉండి చేయించారని కూడా తెలుసు. చెప్పు చిన్నయ్య. నిజంగా నాకు నిజం చెప్పాలనుంది ఈషు. నేనే తప్పు చేయలేదు. నేను నీ చిన్నయ్యని. నీ విషయంలో ఎప్పుడు తప్పు చేయనని అన్ని విషయాలు నీతో చెప్పి జరిగిన దానికి నిన్ను క్షమించమని అడిగి నీ ఊళ్ళో చిన్నపిల్లల తల దాచుకోవాలనుంది. కానీ అమ్మకేమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది ఈషు. అందుకే నీతో నిజం చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. ఏంటి చిన్నయ్య, నిజం చెప్పటానికి ఇంతలా ఆలోచించాలా? నువ్వు అనుకున్నది అబద్ధం ఈషు. మరి నిజమేంటో నువ్వు చెప్పు చిన్నయ్య. ఏంటి గిరిజా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను చెప్పడం కన్నా సుందరం ఈశ్వరి మాటలు వింటే మీకే అర్థమవుతుందదనా? ఏంటి గిరిజా? అయ్యో, మీకు దండం పెడతాను, దయచేసి నన్ను ప్రశ్నలు అడగండి. ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూడండి వదినా. పదండి. నేను నిజం చెప్తున్నాను. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులన్నీ కూడా నేను కావాలని చేసినవే. కానీ అప్పుడు నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ లేదు. నాకున్న భయం వల్ల ఒక్కటే, నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అని, అంతే. అందుకే నువ్వు ఎగ్జామ్స్ రాయకుండా చేశాను. ఆ భయంతోనే నిన్ను ఎలాగైనా పొందాలని శోభనం ప్లాన్ చేశాను. యాక్సిడెంట్ డ్రామా కూడా ఆడాను. చాలా ఆపు చిన్నయ్య. నువ్వు అబద్ధం ఎంత చెప్పినా నేను నమ్మను. నేనంటే నీకు ప్రాణమని నాకు తెలుసు. నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని కూడా నాకు తెలుసు. నన్ను ఇంతగా ప్రేమించే నువ్వు 16 రోజుల పండుగలో ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్లకుండా నన్ను ఆపావు అంటే నేను నమ్మను. నా స్టడీస్కి నేను బాగా చదవాలని నువ్వు నాకు ఎంతో సపోర్ట్ చేశావు. నా కోసం నిద్రాహారాలు మాని కరెంటు పోతే మొబైల్ టార్చ్ పట్టుకుని మరీ కూర్చున్నావు. నా కోసం అంత చేసిన నువ్వు నేను ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయకుండా నువ్వు ఆపావంటే నేను నమ్మను. నువ్వు నమ్మకపోయినా నిజం ఇదే ఈశ్వరి. నేనే చెప్తున్నాను కదా, ఆ తప్పులన్నీ నేనే చేశాను. అప్పుడేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. నేను నమ్మను చిన్నయ్య. ఎందుకో ఇప్పటికి కూడా నిజం దాచటానికి నువ్వు నింద నీ మీదే వేసుకుంటున్నావు అనిపిస్తుంది. సుందరమూర్తి అబద్ధం చెప్పడేశ్వరి. నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు. అలాగే ఈశ్వరంటే ఎంతిష్టమో కూడా నాకు తెలుసు. తన మీద అంత ప్రేమున్న నువ్వు అలా చేసావంటే ఏదో జరిగింది. నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు. అమ్మా, ఏంటి నిజం చెప్పమంటే అంతలా ఆలోచిస్తున్నావు? నీతో అలా చేయమని ఎవరైనా చెప్పారా? అడుగుతోంది నిన్నే సుందరమూర్తి. సమాధానం చెప్పు.
నా సమాధానం ఏంటో ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఆ టైంలో ఈషు నాకు దూరం అయిపోతుందేమోనన్న భయం నాలో ఉంది. ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలనుకున్నాను. అందుకు ఏం చేసినా తప్పు లేదు అనిపించింది. అలా ఆలోచించడం నా తప్పే, కానీ నాకు ఇంకేం తోచలేదమ్మా. చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ప్రేమగా చూసుకోకుండా డ్రామాలాడ్డానికి సిగ్గుగా లేదు. చేసిందే వెధవ పనులు, మళ్ళీ వాటికి దారుణమైన కారణాలు చెప్పి అర్థం చేసుకోవాలి అంటున్నావా? చిన్నయ్య నిజాన్ని దాస్తున్నాడు. ఆ విషయం తెలియని అత్తయ్య చిన్నయ్య చెప్పినవే నిజమని నమ్మితే చిన్నయ్యని ఎప్పటికీ క్షమించరు. అత్తయ్య చిన్నయ్యని ద్వేషిస్తే చిన్నయ్య తట్టుకోలేడు. లేదత్తయ్య, చిన్నయ్య అలా ఎప్పటికీ చేయడు. మీరు కోపడను అంటే మీకొక విషయం చెప్తాను. నాకెందుకో జరిగిన అన్ని విషయాల వెనుక గిరిజ పిన్ని ప్రమేయం ఉందేమో అనిపిస్తుంది. ముందు నుంచి నేను ఆవిడికి నచ్చను. సంత దొరికితే చాలు నా మీద ఏవో పుకార్లు సృష్టించడానికి రెడీ అయిపోతూనే ఉంటుంది. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ని చంపేసినట్టు ఇది అటు ఇటు తిప్పి నాకు ముడిపెడుతోందేంటి? ఏంటి ఈశ్వరి ఇది? సుందరం అంత క్లియర్గా అంతా నేనే చేశానని చెప్తుంటే నువ్వు నా మీదకి నెట్టాలని చూస్తావేంటి? అయినా వదిన, మన సుందరం ఎలాంటివాడో మీకు తెలుసు. వాడు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం అబద్ధం చెప్తున్నాడని ఎందుకు అనుకోవాలి? అయినా తన భార్య మీద తనకి హక్కుండదా? సుందరమూర్తి ఏవైనా ఈశ్వరిని కొట్టాడా, వేధించాడా? ఒక భర్తగా తన భార్యని తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. అందులో తప్పే ఉంది. చదువు పేరుతో భర్తని దూరం పెట్టడం ఈశ్వరి తప్పు కాదా? గిరిజా, నా కోడలు గురించి ఇంకొక మాట మాట్లాడానని నువ్వుకోను. నీ భార్యని నువ్వు గెలుచుకోవాలనుకోవడం తప్పు కాదు. అందుకు నువ్వెంచుకున్న మార్గాలు తప్పు. తనని తప్పు పట్టడానికి వేరే వాళ్ళతో సంబంధం అంటగడతావా? చిచి, నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వన్ని వెధవ పనులు చేసినా కూడా నిన్ను క్షమించడమే కాకుండా నీ తప్పేమీ లేదు అని ఇంకా నిన్ను వెనకేసుకొస్తోంది చూడు. అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం. అందుకు గర్వపడు. అంతేగాని మా అందరి ముందు ఇలా సిగ్గుతో తలదించుకునే పనులు మాత్రం చేయకు. అసలు నీకోసం హనీమూన్ టికెట్స్ బుక్ చేశాను చూడు, నాది తప్పు. నువ్వు ఈశ్వరి మనసు గెలుచుకునేంత వరకు ఏ హనీమూను లేదు. అమ్మా, ఇన్నాళ్ళకి మన ప్లాన్ ఫలించింది. నెమ్మదిగా వదిన కోపం ఈశ్వరి మీదకి మళ్లించి తనని ఇంట్లో నుంచి పంపించేయాలి.